చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే చాలా ఉంది. 5 ఏళ్ల పాలనలో ఆయన ఏం చేశాడో, ఎలా పరిపాలించాడో, ఎలా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడో, ఎలా దివాళా తీశాడో, ఆయన ఎలా పోగు చేసుకున్నాడో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, జగన్ రెడ్డి గారు మీ పార్టీ జెండా పీకేసే దుస్థితి తెచ్చుకోవద్దు. ఆ పరిస్థితిని మీకు మీరే కల్పించుకుంటున్నారు. ఈ 10 నెలల్లో మీరు చేసింది ఏంటో ఆలోచించుకుంటే మీ పార్టీని ఎంత తొందరగా పీకేసే పరిస్థితి వస్తుందో మీకు అర్థమవుతుంది. గత మీ ప్రభుత్వంలో వైసీపీ పెద్దలు నాయకులు చేసిన అవినీతి అరాచకాలకు అంతే లేదు. అన్ని వ్యవస్థలను దోచుకున్నారు. అన్ని వర్గాలను రాచి రంపాన పెట్టారు. ఆ వర్గం ఈ వర్గం లేదు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని మీరు మొత్తుకుని చెప్పేవారు కదా, ఆ వర్గాలను కూడా వదిలిపెట్టకుండా రాచి రంపాన పెట్టారు. జగన్ రెడ్డి పాలన మాకొద్దు బాబోయ్ అని ప్రజలు ముక్త కంఠంతో ఘోషించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మా అందరికీ అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. అందరికీ అర్థం కాబట్టే మీకు ఆ స్థానం కల్పించారు. మీకే ఇంక అర్థం కావటంలా, అర్థమవుతుందని కూడా ప్రజలు ఆశించటంలా. అందుకే ప్రజలు ఇచ్చిన విప్లవాత్మక 11 సీట్ల తీర్పుతో జగన్ రెడ్డికి రీసౌండ్ వచ్చింది. మీకు వచ్చిన రీసౌండ్ మాకు వినిపించింది, కాకపోతే మరి మీకు వినిపించిందో లేదో తెలియట్లా. అప్పుడు అవినీతి అక్రమాలు చేసిన నాయకులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తుంటే ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అంటే ఇంకా వైసీపీ మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. వల్లభనేని వంశీ, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, మైన్స్ మాజీ ఎండి వెంకటరెడ్డి, తురకా కిషోర్ని అరెస్ట్ చేసినప్పుడు చివరికి వైసీపీ నేత, కడప మాజీ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అంజద్ పాషా తమ్ముడు అహ్మద్ పాషాను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. బాధితులు సంబరాలు చేసుకున్నారు. అంటే మీరు ఎన్ని రకాలుగా ఆ ప్రజలను ఇబ్బంది పెట్టారో చూడండి. సంబరాలు చేసుకుని, కేకులు కట్ చేసుకుని, స్వీట్లు పంచుకున్నారంటే మీ దుర్మార్గాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి. ఇక విడుదల రజని, అమ్మటి రాంబాబు, రోజారెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యాడు. కొడాలని అరెస్ట్ భయంతో హాస్పిటల్లో చేరాడు. పెద్దిరెడ్డి అరెస్ట్ ఎప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే ముందు అరెస్ట్ అయిన వాళ్ళకంటే ఇప్పుడు వీళ్ళు ఇదొక వింత ప్రవర్తన వీళ్ళది. వాళ్ళేమో కాస్త కూస్త దోచుకుని అరాచకాలు చేశారు. వీళ్ళేమో దోపిడీలతో పాటు హత్యా రాజకీయాలు, వనరుల దోపిడీ, భూముల దోపిడీ. వీళ్ళ దోపిడీకి అంతే లేదు. జగన్ రెడ్డికి మాత్రం ఇవేమీ అర్థం కాదు. అంటే అర్థం కానట్టు నటిస్తూ ఉంటాడు, పట్టించుకోడు. వాళ్ళు దోచుకున్న దాంట్లో ఆయనకు వాటైతే చాలు, ఎవడైతే పర్వాలా, ప్రజలతో ఆయనకు పని లేదు. వెళ్ళిన చోటల్లా మనమే వచ్చేస్తున్నాం అంటాడు. ఎన్నికలు ఈ 9 నెలలు కూడా కాకముందే అసలు 3 నెలల నుంచే మొదలుపెట్టాడు. మనదే ప్రభుత్వం వచ్చేస్తుంది, మన ప్రభుత్వం వచ్చేస్తుంది, ఎన్నికలు వచ్చేస్తాయి, మనమే తోపులు తురుముకాలను గెలిచేస్తున్నామని మనదే అధికారాన్ని బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఈ బిల్డప్ బాబాయ్ లాగా పోసుకోరు కబుర్లు చెబుతూ జనాలని వెరివాణం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ప్రజలు పిచ్చాడు అనుకుంటాడంటే అర్థం కాదు. ఇంకా ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే ఇప్పుడే మనం అధికారంలో వచ్చేస్తామంటాడు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేసి మైకి దొరికింది కదా అని పిచ్చివాగుడు అంతా వాగితే చివరికి ఎండ్ కార్డ్ ఇలానే ఉంటుంది. జగన్ రెడ్డి గారు అధికారం సంగతి దేవుడు ఎరుగు. ముందు 11 సీట్లను కాపాడుకో. వచ్చిన 11 సీట్లు కాపాడుకుంటే నువ్వు నిజమైన రాజకీయ పార్టీ అధ్యక్షుడు అనుకోవచ్చు. ఇప్పుడు నీకు అవకాశం కనపడట్లా, ఆ పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నీ సీటు కూడా 50-50 ఛాన్సే. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను ప్రస్తావించు. అంతేగాని 2027 జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, లేదంటే ఇంకో 2 ఏళ్ళ అధికారం మార్పిడి జరిగిపోతుంది, కూటమి చీలిపోతుంది, నేను ముఖ్యమంత్రిని అయిపోతా లాంటి పిచ్చ కలల కంటే ప్రజలు ఏమంటారో తెలుసుగా, చెప్తే బాగోదు. మనదే అధికారం, చంద్రబాబు పని అయిపోయిందంటూ కాలక్షేపం కబుర్లు చెప్పుకోకు. అది నీ చుట్టూ ఉన్న 10 మంది పిచ్చాళ్ళకి సరదాగా నవ్వుకుంటాక బాగుంటుందేమో, కానీ ఆఖరి నీ చుట్టూ జరిగే కార్యకర్తల్లో కూడా అసహనం పెంచుతుంది, చిరాకు తెప్పిస్తుంది. కాదు, కూడదు, అదే చేస్తారంటే మీ పార్టీ ఆఫీస్కి టూలెట్ బోర్డులు పెట్టుకోవాల్సిందే. నీ పార్టీ జెండా పీకేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జగన్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త. ప్రజలు చాలా వివేకవంతులు.
వాళ్ళని ఆషామాషిగా తక్కువ అంచనా వేసుకోబాకండి. ఉదాహరణ, నీకు అంతకుముందు 49 సీట్లు కట్టబెట్టిన అదే రాయలసీమ 7 సీట్లకు పరిమితం చేసి ఎంతలా అవమానించిందో మర్చిపోతే ఎలా అంట. ఉత్తరాంధ్ర దెబ్బ చూసావు కదా, నువ్వు ఋషికొండకి బోడిగుండు కొడితే నీకు ఎలా గుండు కొట్టి పంపించారో అది పరిస్థితి. ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు, ఆషామాషిగా తీసుకోవద్దు. రాజకీయాన్ని రాజకీయంలా చేస్తే కొన్నాళ్ళు మనుగడ సాగించే అవకాశం ఉంటుంది. లేదు నేను ఇలా చేస్తాను, నాకు పార్టీ అవసరం లేదు, ఎవడెట్టా పోయినా పర్లేదు, నాకు నాయకులు లేకపోయినా పర్లేదు, కార్యకర్తలు మానేసినా పర్వాలేదు, నన్ను సమర్థించకపోయినా పర్లేదు, నేను పిచ్చిగా చేసుకుంటూ వెళ్తానంటే ఆఖరికి మీ పార్టీ కార్యకర్తలే నీ ఆఫీస్ గేటుకి తాళాలు వేసే పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త జగన్ రెడ్డి గారు.